విజయ్ మాల్యా, నీరవ్ మోదీ ఈ విషయాల్లో మనము చాలా రోజుల నుంచి మనం చర్చలు వింటూనే ఉన్నాము. చాలా మంది బడా వ్యాపారవేత్తలు వీళ్ళందరూ బ్యాంకుల దగ్గర నుంచి లోన్లు తీసుకొని మోదీ గవర్నమెంట్ రాగానే వీళ్ళందరూ పారిపోయారు. వీళ్ళందరూ బయటకు పారిపోయారు. వాళ్ళందరూ డబ్బులు తీసుకొని చెక్ వేశారు. మోదీ వాళ్ళని పంపించేశాడు. ఇది వీళ్ళు చేసే ప్రచారం. సరే, మనం చాలా సార్లు మనం దీని గురించి డిస్కస్ చేసాము, అదంతా అయిపోయింది. బట్ ఇప్పుడు రీసెంట్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి సంబంధించి వాళ్ళ అసెట్స్ ని వాటిని మనము తీసుకొని వీళ్ళు ఆల్మోస్ట్ మనీ రికవర్ చేసినట్టుగానే ఈ మధ్యకాలంలో వార్తలు వచ్చిన పరిస్థితి. ఒకసారి ఈ విజయ్ మాల్యా, నీరవ్ మోడీ ఉదంతము, దీనివల్ల నిజానికి భారతదేశంలో జరిగిన నష్టం ఎంత, అది రికవర్ చేశారా లేదా, ఈ ఇప్పుడు ఎంపానల్మెంట్ దీని మీద ఒక విపరీతమైనటువంటి వర్క్ కూడా జరుగుతుంది, ఏజెన్సీస్ పనిచేస్తున్నాయి. సో ఒకసారి మీ డీటెయిల్స్ చెప్తారా సార్? ఇప్పుడు ఏంటి సాయి గారు, చాలా మంది మన ప్రేక్షకులు కూడా తెలియదు ఇది కంప్లీట్ డబ్బులు వచ్చిన తర్వాత, ఎందుకంటే దీన్ని టెక్నికలీ బ్లాక్ మనీ అని చెప్తా వచ్చాం. సుప్రీంకోర్టు మోదీ గవర్నమెంట్ వచ్చినప్పుడే మోదీ గవర్నమెంట్ చెప్పారు బ్లాక్ మనీ ఉంది. మేము సుప్రీంకోర్టు దగ్గర కేసు వెళ్తే సుప్రీంకోర్టు ఏం చేయాలి, జస్టిస్ అరిజిత్ పసాయత్, ఫార్మల్లీ సుప్రీంకోర్టులో ఉన్న జడ్జ్ అనమాట, ఆయన దగ్గర హీ వాజ్ ఆస్క్డ్ టు హెడ్ ఎ కమిటీ. ఇప్పుడు కూడా ఆ కమిటీ ఉంది సాయి గారు. బయట నుంచి ఏదైనా డబ్బులు వస్తే ఫస్ట్ ఆ కమిటీ దగ్గర ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, ఇంత డబ్బులు పట్టుకున్నాం మేము, ఇంత డబ్బులు స్విస్ బ్యాంక్లో ఉంది. స్విస్ బ్యాంక్ వాళ్ళు డైరెక్ట్గా సీల్డ్ ఎన్వలప్లో ఇచ్చారు వీళ్ళకి చాలా మటు కేసెస్లో. సో దిస్ కమిటీ హెడెడ్ బై జస్టిస్ అరిజిత్ పసాయత్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది చూసిన తర్వాత ఓకే మనకి 15,000 కోట్లు దొరికింది, ఎవరెవరికి ఇవ్వాలి డబ్బులు, వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి. కొంతమంది బ్యాంకులతో ఫస్ట్ ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే దే ఆర్ బీన్ డిఫ్రాడెడ్. మా విలేజ్లో జరిగిన ఒక స్కామ్ ఉంది సాయి గారు, అందరికి తెలుసు, అది ఇప్పుడు చాలా ఫేమస్ కేరళలో, కరువెందూరు బ్యాంక్ స్కామ్ అని చెప్పి చెప్పారు. ఆల్మోస్ట్ 400 కోట్లు కొట్టేశారు చిన్న చిన్న డిపాజిటర్స్ దగ్గర. 50,000 నుంచి 20,000 డిపాజిట్ చేసిన 1,00,000, 2,00,000 డిపాజిట్ చేసి మొత్తం ఖాళీ చేసేసారు పాపం. కొంతమంది అయితే సూసైడ్ చేసుకున్నారు, కొంతమంది హెల్త్ కండిషన్ ట్రీట్మెంట్ లేకుండా చనిపోయారు. మోదీ గారు క్యాంపెయిన్ చేసినప్పుడు కేరళలో చెప్పారు, నేను ఒక కొత్త చట్టం తీసుకొస్తాను, లీగలీ ఏం ట్రై చేస్తాను, ఎందుకంటే సుప్రీంకోర్టు అపాయింటెడ్ ఒక కమిటీ ఉంది, నేను ట్రై చేసి డెఫినెట్గా ఎవరెవరి దగ్గర డబ్బులు పోయినాయో నేను డబ్బులు తీసుకొస్తాను అని చెప్పారు. వీళ్ళందరూ చెప్తారు కదా, విజయ్ మాల్యా లండన్లో కూర్చున్నాడు, నీరవ్ మోడీ ఎక్కడ పారిపోయాడు, ఆడు కనిపించట్లేదు, వీడు కనిపించట్లేదు అని. 3 కేసుల్లో స్పెసిఫిక్లీ, నేను అన్ని తీసుకుంటే మనకు చాలా టైం కావాల్సి వస్తుంది, సో ఐఎమ్ టేకింగ్ జస్ట్ 3 కేసెస్. ఇక్కడ 3 కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేస్తారంటే, పట్టుకున్న డబ్బుల్ని ఫస్ట్ అటాచ్ చేస్తా అంటారు, మన పేపర్లో చూస్తుంటాం, వీ హ్యావ్ అటాచ్ ద ప్రాపర్టీ అంటారు. అటాచ్డ్ అంటే అక్కడ వెళ్ళి వాళ్ళకు తాళం వేసి, తాళం వెంటనే ఓపెన్ చేసుకొని తాళం వేసి దాన్ని ప్రాపర్టీ ఈజ్ నౌ అండర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటారు, సీల్ చేసేస్తారు దాన్ని. సో దాట్ ఈస్ అటాచ్మెంట్. దాన్ని మళ్ళీ ఆప్షన్ చేస్తారు, ఆర్ దే విల్ ట్రై అండ్ సెల్ ఇట్, ఏదైనా చేయొచ్చు వాళ్ళు. సో విజయ్ మాల్యా కేసులో 2-3 రూట్ నుంచి వాళ్ళకి డబ్బులు రిటర్న్ వచ్చింది. ఒకటి ఆయన షేర్స్ ఉండే యూబీలో, యునైటెడ్ బ్రీవరీస్ గ్రూప్లో షేర్లు ఉండే, అది వీళ్ళు అమ్మేసుకున్నారు విత్ రూల్స్, దాని నుంచి డబ్బులు వచ్చినాయి. నెక్స్ట్ ఆయన గోవాలో ఒక విల్లా ఉండే, అట్లా చాలా మట్టుకు ఆయన అసెట్స్ అమ్మేసుకొని దే హ్యావ్ గాట్ బ్యాక్ ద మనీ. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ అండ్ నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్, ఇది 3 పెద్ద హై ప్రొఫైల్ కేసు ఉండే. 16,400 కోట్లు బ్యాంక్స్కి రిటర్న్ ఇచ్చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హ్యాస్ గివన్ త్రూ జస్టిస్ అరిజిత్ పసాయత్ కమిటీ, వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు డబ్బులు. సో ఇది ఏం చేశారు, ఈ పర్టికులర్ అమౌంట్లో రిటర్న్ ప్రాపర్టీస్లో నీరవ్ మోడీ కేసులో 1,052 crores ఆయన దగ్గర నుంచి పట్టుకున్న డబ్బులు ఆల్రెడీ బ్యాంక్స్కి ఇంక్లూడింగ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్కి ఇచ్చేశారనమాట. విజయ్ మాల్యా దగ్గర యాక్చువల్లీ ఒరిజినల్ విజయ్ మాల్యా బ్రిటిష్ కోర్టులో కూడా చెప్పాడు ఈ స్టేట్మెంట్, నేను ఇవ్వాల్సిన 9,000 కోట్లు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నా దగ్గర 15,000 కోట్లు పట్టుకుందని చెప్పేసి. కరెక్ట్ యాక్చువల్లీ, కానీ ఆయన కొన్ని ఇన్కమ్ ట్యాక్స్కి డబ్బులు ఇవ్వాలి, పిఎఫ్ అథారిటీస్కి డబ్బులు కట్టలేదు, వాళ్ళ ఎంప్లాయీస్ది, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ది. అది కాకుండా ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్ కట్టలేదు, ప్యాసింజర్స్ దగ్గర నుంచి తీసుకున్న కొన్ని ఫేర్స్ కట్టలేదు, అన్నీ చేశారు అట్లాంటి ప్రొఫైల్. సో టోటల్ బ్యాంక్స్కి ఇచ్చిన డబ్బులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ త్రూ ద సుప్రీంకోర్టు కమిటీ 14,100 crores అని చెప్పొచ్చు, ఆల్మోస్ట్ 14,131 టు బి ప్రిసైజ్ క్రోర్స్ హెస్ బిన్ రిటర్న్ టు బ్యాంక్స్ లెడ్ బై ఎస్బీఐ. సో విజయ్ మాల్యా అకౌంట్ క్లీన్, కానీ విల్ స్టిల్ ఫేస్ ద క్రిమినల్ ఛార్జెస్. నువ్వు దొంగతనం చేసావు, నువ్వు అన్ని బట్టి నువ్వు దొంగతనం చేసిన మెటీరియల్ రిటర్న్ చేస్తే నడవదు. దొంగ రేపు మీ ఇంటికి వచ్చి ల్యాప్టాప్ దొంగతనం చేసి తీసుకెళ్ళి తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి ల్యాప్టాప్ ఇచ్చేస్తున్నాను, నా కేసు నా విత్డ్రా చేయండి అంటే కాదు. ల్యాప్టాప్ అయితే రిటర్న్ చేస్తారు, కానీ నువ్వు చేసిన పని మీద నీకు శిక్షించాల్సింది. దాట్ కేసు స్టిల్ గోయింగ్ ఆన్. ఆయన ట్రీటీ, ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఇంకా నడుస్తుంది. దాట్ ఈస్ వై ఇండియన్ గవర్నమెంట్ హస్ నాట్ సైన్డ్ ఎ ట్రేడ్ డీల్ విత్ ద బ్రిటిష్ యూకే. వాళ్ళు చెప్పారు ముందు, ఇట్లాంటి వాళ్ళు రిటర్న్ పంపిస్తేనే మేము చేస్తాం. వాళ్ళు ఏమంటున్నారు, మమ్మల్ని అక్కడ జైలు వేస్తే చంపేస్తారు, అక్కడ జైల్లో క్లెన్లీనెస్ లేదు, టాయిలెట్ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పి ఎక్స్క్యూజ్ యూజ్ చేస్తారు. అండ్ బ్రిటన్ ఏమో చాలా పెద్ద డెమోక్రసీ కదా, ఇదన్నీ చేసుకుంటుంటారు. నెక్స్ట్ నీరవ్ మోడీ కేసులో 1,052 crores హ్యాస్ బీన్ రిటర్న్. ఆయన కేసులో ఇంకా కొంచెం డబ్బులు రావాల్సి ఉంది. ఇట్లనే ఆల్మోస్ట్
Third, ED has returned properties almost 1,220 crores to Supreme Court appointed committee. 8,433 ఇన్వెస్టర్స్ నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్ అని ఒకటి ఉండే పెద్ద ఫ్రాడ్ జరిగింది అక్కడ కూడా. ఆ కేసులో ఉన్న డబ్బుల్లో 1,220 crores 8,000 మందికి రిటర్న్ చేశారు. నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి త్రూ సుప్రీం కోర్ట్ కమిటీ. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్ట్లీ డబ్బులు ఇవ్వలేరు. దే హ్యావ్ టు రూట్ ఇట్ త్రూ దిస్ కమిటీ. కమిటీ కూర్చొని చూస్తారు జెన్యునా వీళ్ళ కేసు వీళ్ళదన్న డబ్బులు ఇవ్వాల్సిందే అని చూసి వాళ్ళు డిక్లేర్ చేసిన తర్వాత ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ త్రూ ద బ్యాంక్స్. ఇప్పుడు చాలా మటుకు ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు ఈ మల్లయ్య వీళ్ళ ఒకటే కాదు, రోజ్ వ్యాలీ గ్రూప్ అని ఒకటి కలకత్తాలో మీకు గుర్తుంటుంది సాయి గారు, మమతా బెనర్జీ టైం నుంచి మొదలైంది అది. వాళ్ళ కేసు కూడా నడుస్తుంది. అక్కడంతా 19.4 crores దొరికింది, ఇన్వెస్టర్స్కి ఇచ్చేసారు. ఇంకా చాలా రావాలి అక్కడ కూడా. అది కూడా వాళ్ళు ఆప్షన్ చేసుకుంటూ ఇచ్చేస్తున్నారు. సో నేను ఈ టాపిక్ ఎందుకు తీసుకొచ్చానంటే ఇవాళ మన డిబేట్లో చాలా మటుకు మన వాళ్ళు ఈ డ్రాయింగ్ రూమ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు మన దగ్గర. ధోని దగ్గర చెప్తారు టీవీ చూసుకుంటా గేమ్ ఆడుతున్నప్పుడు T20 ఆడుతున్నప్పుడు ఏదో కానీ ఇలా బ్యాట్ చేయాలి. జస్ప్రీత్ బుమ్రా దగ్గర చెప్తే ఇలా బౌల్ చేయాలని చెప్తారు వీళ్ళు. సో మన దగ్గర ఈ ఎక్స్పర్ట్స్ కూర్చున్న వాళ్ళకి ఫస్ట్ నీరవ్ మోడీ పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు? వాడికి తెలిసిపోయింది ఇక్కడ ఉంటే పట్టుకుని జైలు వేస్తారని చెప్పేసి. విజయ్ మాల్యా ఫ్రాడ్ చేసి 10 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాడు. వాడిని ఒక్కడ అరెస్ట్ చేయలేదు అప్పుడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో. తర్వాత మోదీ గవర్నమెంట్ వచ్చినప్పుడు పారిపోయాడు. అఫ్కోర్స్ దాని మీద లుకౌట్ నోటీస్ లేకుండే, ఈ కూడా గాన్, లుకౌట్ నోటీస్ లేకుండే. ఎనీవే ఆ డబ్బులు వచ్చేసింది కదా, అప్పుడు బ్యాంకులకి ఇచ్చేసాం, కేసు నడుస్తుంది. ఇంకా హీ కెనాట్ ట్రావెల్, ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయలేడు, వాళ్ళు లుకౌట్ నోటీస్ ఉంది వాడి మీద. ఇప్పుడు ఇట్లానే మిగతా అన్ని చాలా కేసెస్ ఉన్నాయి సాయి గారు. ఇప్పుడు ఇంకొక గ్రూప్ ఉంది SRS పర్ల్ సిటీ అని చెప్పి గుర్గాంలో, ఇట్లనే 20 కోట్లు హోమ్ బయర్స్ అంటే ఎవరో ఫ్లాట్లు కొనుక్కొని పాపం వాళ్ళని కూడా డీఫ్రాడ్ చేశారు వీళ్ళు, ఫ్లాట్ ఇవ్వకుండా. వాళ్ళ డబ్బులు కూడా 78 మందికి రిటర్న్ చేసేసారు. మొత్తం 20 crores ప్రాపర్టీ రిటర్న్ చేశారు. ఇది నేను తీసుకున్న 5-6 కేసులు సాయి గారు. ఇటు రీసెర్చ్ చేస్తే ఇంకా చాలా కేసెస్ డబ్బులు వస్తున్నాయి. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు పనిచేయట్లేదు. కవిత ఎంట తిరుగుతున్నారు, అరవింద్ కేజ్రీవాల్ ఎంట తిరుగుతున్నారు అని చెప్తున్నారు. కవిత కేసులో, అరవింద్ కేజ్రీవాల్ కేసులో వాళ్ళు ఫ్రాడ్ చేసుకున్నారు, కానీ పబ్లిక్ డబ్బులు ఎక్కడ పోలేదు. దాంట్లో పబ్లిక్ డబ్బులు ఎక్కడ పోయిందంటే లిక్కర్ కాంట్రాక్ట్లో పోయింది. అది ఇంకో మాట. సో ఇన్ దిస్ కేస్ బ్యాంకుల దగ్గర నుంచి పోయిన డబ్బులు కూడా బ్యాంక్ వచ్చేసినాయి. అండ్ బ్యాంక్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ చాలా మటుకు కేసెస్లో బ్యాంక్ దీన్ని రైట్ ఆఫ్ చేసిన తర్వాత వేవ్ అని ఒకటి ఉంటుంది, రైట్ ఒకటి ఉంటుంది, 2 డిఫరెంట్ టర్మినాలజీస్. రైట్ ఆఫ్ అంటే ఇట్స్ బ్యాంకింగ్ టర్మినాలజీ. ఎవరైనా చార్టెడ్ అకౌంట్ చేసి చెప్తారు వాళ్ళు వాట్ ఈస్ రైట్ ఆఫ్, వాట్ ఈస్ వేవ్ ఆఫ్ టోటలీ అనమాట. బుక్ నుంచి తీసేయడము, బుక్లో ఉంచుకొని బ్యాలెన్స్ చేయడం ఎట్లా అని చెప్పేసి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఇచ్చేస్తారు, వాళ్ళు డీల్ చేసుకుంటారు. ఇదని సాయి గారు. సో టోటలీ ఇట్లా చూసుకుంటూ వస్తే మనం ఆల్మోస్ట్ అప్పటిదాకా నా అంచనా ప్రకారం ఆల్మోస్ట్ 40,000 crores రూపీస్ రిటర్న్ వచ్చేసింది. ఇది బయట నుంచి తీసుకొచ్చిన డబ్బులు ఉంటుంది, రిటర్న్ ఇండియా కూడా ఉంటుంది. దాన్ని సుప్రీంకోర్టు అపాయింటెడ్ కమిటీ చేస్తారు. మోదీ గవర్నమెంట్ గారు బయట ఉన్న బ్లాక్ మనీ తీసుకొస్తే అందరు ఇండియన్స్కి 15 లక్షలు ఇస్తారని కాంగ్రెస్ వాళ్ళు చాలా పెద్ద కథ చెప్పారు. ఆ స్పీచ్ ఇంకోసారి తీసి వినాల్సిందే కాంగ్రెస్ వాళ్ళు. హిందీ వస్తే కొంచెం క్లియర్గా వినాలి. సబ్ పైసే అగర్ మిల్ జాయ్ అంటే అన్ని డబ్బులు మనకు తిరిగి వస్తే బయట ఉన్నది, దెన్ ఒక్కొక్క ఇండియన్ అకౌంట్లో 15 లక్షల దాకా ఉండొచ్చు అని మోదీ గారు చెప్పారు. అది అంటే అంత డబ్బు బయటకు బ్లాక్ మనీ అంటే ఎవరు అనుకుంటారు, బ్లాక్ వచ్చిస్తారు 15 లక్షలు ఏవి ఈ ప్రశ్నలు అడుగుతారు. బ్లాక్ మనీ అంటే బ్లాక్ కలర్ కాదు, కరెక్ట్, వితౌట్ పేయింగ్ ట్యాక్స్ మీరు బయట ఉంచుకుంటున్నారు డబ్బులు. భారతదేశంలో పెడితే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అది కాకుండా ఇక్కడ ఫ్రాడ్ చేసి ఆ డబ్బులు తీసుకొని హవాలా రూట్లో బయటికి తీసుకెళ్తారు. దాట్ ఈస్ ఆల్సో హవాలా, దాట్స్ ఆల్సో బ్లాక్ మనీ. దాన్ని తీసుకురావడంలో సుప్రీంకోర్టు అపాయింటెడ్ కమిటీ జస్టిస్ అరిజిత్ పసాయత్ ఇస్ దేర్. వాళ్ళు డైరెక్ట్ చేస్తున్నారు. సిబిఐ కానీ ఈడీ కానీ, మోస్ట్లీ ఈడీ ఉంటారు, ఎందుకంటే క్రాస్ కంట్రీ వెళ్ళినప్పుడు ఈడీ ఇన్వెస్టిగేట్ చేస్తారు. సిబిఐ విత్ ఇన్ ద కంట్రీ చేయొచ్చు అనమాట. ఎకనామిక్ అఫెన్సెస్ మోస్ట్లీ ఈడీ డీల్ చేస్తారు. సాయి గారు, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.